హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు ఉన్నారు. మనీ మంత్ర 1 to 11 వరకు చేసాం. 12లో మన అనంత కృష్ణ స్వామి గారు అనంత మంత్రాన్ని ఏం చెప్తారనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, అంటే డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే, వాళ్ళని నడిపించేది కూడా అదే మనిషిని. మీరు ఒక మాట కూడా అన్నారు, డబ్బును ప్రేమించాలి. ఎప్పుడైనా డబ్బుకి ఇలా తీసుకొని చూసి థ్యాంక్స్ చెప్పారా అని? నిజంగానే చాలామంది ఏదైనా సక్సెస్ చూస్తే వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అంటూ చెప్తాం. మనకి ప్రతిరోజు అవసరం ఏది డబ్బే. థ్యాంక్స్ చెప్పడం కూడా మర్చిపోతూ ఉంటాం. అలాంటి వర్డ్స్ని చెప్పారు. చెప్పండి సార్, 12th ప్రోగ్రామ్ వరకు వచ్చాము. మనీ మంత్ర ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే నాకు వచ్చే ఫోన్ కాల్స్లో చాలా కూడా ఇప్పటికే ఫోన్ చేస్తానే ఏడ్ చేస్తారు వాళ్ళు. గమ్మత్ ఏంటంటే ఫోన్ చేయగానే ఏడ్ చేస్తారు. అసలు అనంతకృష్ణ స్వామి గారా మీరు ఎవరు అనేది లేదు. ఇక కాల్ చేయగానే కాల్ కనెక్ట్ కాగానే ఏడ్ చేయటమే అంతే. ఎందుకు ఏడుస్తున్నారండి? వాళ్ళకి ఎందుకు ఏడుపు వస్తుంది? కేవలం డబ్బు పరంగా వాళ్ళకి దాని జ్ఞానం లేదు కాబట్టి ఏడుపు వస్తుంది. నేను లక్షలు లాస్ అయిపోయాను, లేకపోతే వ్యాపారం నడవట్లేదు, లేకపోతే ఇంకేదో అయిపోయింది, ఎవడో డబ్బు లాక్కనే వెళ్ళాడు, నేను ఏదో స్కీమ్లో పెట్టాను, అవి పోయినాయి. ఇవన్నీ ఎంత సిల్లిగా ఉంటాయంటే మనకి. ఎందుకంటే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. అది భరించరాని బాధ. అసలు ఎలా నేను బయటపడాలి? చాలా కాల్స్ కూడా అండి. నిజంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. గురువుగారు మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటామని కూడా మీ వీడియోలు చూడగానే మాకు నమ్మకం వచ్చిందండి అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. చాలా కాల్స్ అవే వస్తున్నాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులని. అసలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటివే లేవండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఇంతకుముందు మన జనాభా కొద్దిగా ఉండేది, ఇప్పుడు రెట్టింపైంది. ఈ జనాభా అంతకు రెట్టింపైనా సరే వాళ్ళకి సరిపడా వనరులు ఇక్కడ ఆల్రెడీ సృష్టించబడి ఉన్నాయి. ఈ యొక్క ప్రకృతిలో ఈ భూమి మీద ఆల్రెడీ ఉన్నాయి. వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని తెలియదు. అక్కడే ఏడుస్తున్నారు వీళ్ళంతా. వాళ్ళు ఏడుస్తుంటే మన నవ్వొస్తే చిన్నపిల్లలాగా కనిపిస్తారు వాళ్ళు మాకు. ఎందుకంటే ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు. వాళ్ళకి సరిపడే డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోలేకపోవడం వల్ల ఏడుస్తున్నారు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదండి. ఎప్పుడైతే ఈ డబ్బు గురించిన జ్ఞానం, ఆ విశ్వానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎప్పుడైతే మీకు వస్తుందో మీరు ఎంత హ్యాపీగా బతకొచ్చు అంటే అసలు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈరోజు నేను చాలామందిని చూస్తున్నాను, నేను చెప్పే సబ్జెక్టు కూడా అదే. ఏంటంటే మీరు ఏం కష్టపడొద్దు, ఏం పని చేయొద్దని చెప్తున్నాను నేను. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళు ఏమైనా పని చేస్తారండి? వాళ్ళు హాయిగా ఏసీలో కూర్చుంటారు, జస్ట్ ఒక్కసారి ఒక గంట సేపు దాంతో ప్రోగ్రామ్ అంతా చూసుకుంటారు అంతే. అంతకంటే పొద్దాక అది ఇది చేసుకుంటూ మళ్ళీ కష్టపడుతూ కూర్చోరు. ఉదయం లేవగానే ఎక్కడైనా కూర్చోండి, మీరు చౌరస్తా మీద పరిగెడతానే ఉంటారు జనాలు, బైక్ల మీద, బండిల మీద నడుచుకుంటా హడావుడిగా. అంటే ఉదయం లేచిన తర్వాత మీకు శ్వాస ఎంతైతే ముఖ్యమో 24 గంటలు, డబ్బు కూడా అంతే ముఖ్యము. ఆ డబ్బు కోసం పరిగెడుతున్నారు అందరు. అవసరమా అంత పరిగెట్టే అవసరం ఉందా? అసలు లేనే లేదు. నేను నిక్కచ్చిగా చెప్తున్నాను. హాయిగా కూర్చోండి, దాన్ని ఊహించండి, అది వస్తుంది. ఇది 3 సూత్రాలు అంతే, ఇంకా మీరు అంతకంటే ఏం లేదు. నమ్మకం అనేది ఎలా ఉండాలి? డబ్బు పట్ల నమ్మకం అనేది ముందు కావాలి. నీకు వస్తుంది అనేది నమ్మకం ఉండాలి. ఎలా ఉండాలి నమ్మకం? వర్షాలు పడతలేవని ఊరి బయట గుళ్ళో అందరూ పూజలు చేస్తున్నారు, ఒక్కడు మాత్రమే గొడుగు పట్టుకెళ్ళాడు. వాళ్ళు ఎవరికి లేదు కాన్ఫిడెన్స్. చేస్తాం, పడవచ్చు పడకపోవచ్చు అనుకుంటున్నారు. వీడు పడుతుందనే నమ్మకంతో గొడుగు పట్టుకెళ్ళాడు. అంత నమ్మకం కలిగి ఉండాలి మీకు. అంటే మీరు ఏదైనా సరే, డబ్బనే కాదు, మీరు నమ్మిన సిద్ధాంతం మీద, చెప్పే సబ్జెక్ట్, వినే సబ్జెక్ట్ ఏదైనా సరే, మీరు కాన్ఫిడెన్స్ అనేది ఆ లెవెల్లో ఉండాలి. ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. ఒకటి. రెండోది, మీరు ఏం పని చేయదు, ఏం కూడా మీరు కష్టపడద్దు. నేను మరీ చెప్తున్నాను, ఇది వినడానికి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మీరేం చేయాలంటే మీకు ఏం కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలని కూడా ఆలోచించాలి. ఇది కూడా బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు కావాలనుకున్నారు, ఆ 1 లక్ష రూపాయలు కావాలనుకుంటే నేను పలానా అతన్ని అడగాలి, అడిగితే ఇస్తాడని మాత్రం అనుకోవద్దు. మేము అతను ఇవ్వకపోతే ఇప్పుడు ఇంకో ప్లాన్. అలా ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను. మీ ఆలోచన విధానం ఎలా మారిపోతుందంటే క్షణానికి మారిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి ఆలోచన ద్వారా తన సబ్కాన్షియస్ మైండ్తో యూనివర్స్కి లింక్ కాబడతాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒక చిన్న పసిపిల్లాడు ఉన్నాడు, వాడికి చిన్నప్పుడే మాడ కూడుకోదండి. ఇక్కడ మాడ ఉంటుంది, కూడుకోదు, లొంతగా ఉంటుంది. ఒక 5 సంవత్సరాల వరకు పిల్లలకి యూనివర్స్తో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు నవ్వుతారో మనకు తెలియదు. ఎలా ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది ఫుల్ఫిల్ అయిపోతుంది.
ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన ఆలోచనల ద్వారా ఆ సబ్కాన్షియస్ మైండ్ని ఈ యొక్క గ్లాండ్ ద్వారా మనం యూనివర్స్కి పంపుతాం. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే నిన్ను చూస్తుంది, 24 గంటలు నిన్ను చూస్తుంది, నీకేమేమి అవసరాలు కావాలి అది రెడీగా ఉంది, మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇలా చూస్తుంది. కానీ మనం అడగట్లేదు, మనం అడగట్లేదు. సింపుల్, మీరు అడిగారా ఇచ్చేస్తాను. జీసస్ క్రైస్ట్ చెప్పాడు బైబిల్లో, అడుగుడి ఇవ్వబడును. ఎంత బాగుంది, అడుగుడి ఇవ్వబడును, సింపుల్ పదం అది. వీళ్ళందరూ ఏం చేశారంటే జీసస్ని అడిగారు. ఆయన ఏమంటున్నాడు, అడగండి ఇవ్వబడును అని చెప్తున్నాడు. ఈయనని అడుగు తీస్తాడేమో అని అందరూ ఈయన పడ్డారు. ఎంత తప్పు అండి అది. ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను కాదురా నాయన, అడగండి ఇవ్వబడును. కొన్ని ఎలా ఉంటాయంటే అది ఒక లాజిక్ ఉంటుంది, దాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటే మనకి ఏంటనేది అర్థమవుతుంది. ఎవరిని అడగాలి, యూనివర్స్ని అడగాలి. యూనివర్స్ అడిగితే ఇచ్చేస్తుంది అంతే. మీరు ఏమన్నా అడగండి, ఓ చిన్న పిల్లాళ్ళగా మారం చేయండి. ఓ పిల్లాడు ఉన్నాడు, తండ్రికి అన్నాడు కదా, నాన్న రేపు ఫీజు కట్టేయాలి, ఫీజు కట్టకపోతే నన్ను స్కూల్ నుంచి పంపించేస్తారు. ఇప్పుడు టెన్షన్ ఎవరికండి, పిల్లాడికి ఏం తెలియదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా సంపాదించాలి అంతేం తెలియదు. తండ్రికి టెన్షన్, వీడు ఉన్న పొలంగా ఇప్పుడే చెప్పాడే రేపటిలోపు కట్టాలి, నా దగ్గర ఉన్న 5,000 ఇంకా 5,000 కావాలి, 10,000 ఎక్కడి నుంచి తేవాలి. ఇక్కడ అడగడం మట్టుకి అడుగుడి ఇవ్వబడి. అందుకే గత ముందు వీడియోలో కూడా చెప్పాను నేను, డబ్బు కావాలంటే మీరు పసిపిల్లలాగా మారిపోండి, ఇంకా వేరే ఆలోచన ఉండొద్దు మీకు. వాడు పని ఏంటి, అడగడం మట్టుకి అడిగేశాడు, ఇవ్వబడను. ఎవడు ఇస్తాడు, వాడికి తండ్రి ఇస్తాడు, మీకు యూనివర్స్ ఇస్తుంది. అదే విచిత్రం, వాడికి ఇక చెప్పేశాడు. ఇప్పుడు టెన్షన్ ఎవరికంటే యూనివర్స్కి, నీకు కాదు. ఇప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే నీకు ఎలా ఇవ్వాలనేది ఆలోచిస్తుంది, అది ప్లాన్ చేస్తుంది. ఇక్కడ మనం ఏం డిస్టర్బెన్స్ చేస్తున్నామంటే ఇది బాగా 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 గమనించండి. ఒకటి చెప్పారు, నాకు ఒక 10,000 కావాలి, ఒక 50,000 కావాలి, ఒక 1,00,000 కావాలి, నేను పలాతన్ని అడుగుతాను. ఇప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది, అతని ద్వారానే ఇప్పిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమంటారంటే అతను ఇవ్వకపోతే ఎట్లా, మళ్ళీ ఇంకో వ్యక్తిని అయితే అడిగి పెడదాం అన్నాం అనుకోండి, అప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతుంది. పొరపాటున మీ ఆలోచనల్ని స్థిరత్వం మీద ఉంచి మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ పసిపిల్లలలాగా స్పష్టంగా అడగండి. ఆలోచనల్ని మళ్ళీ మార్చకండి దయచేసి. ఎందుకు ఏమవుతుందంటే యూనివర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు నన్ను అడిగాడు, మళ్ళీ వాడిని అడిగాడు, వీడిని అడిగాడు, ఇప్పుడు నేను వీళ్ళకి ఎలా ఇవ్వాలి. ఎందుకంటే యూనివర్స్ ప్రతి క్షణం నీ ఆలోచనకు అనుగుణంగా తనకు తాను పునర్నిర్మించుకుంటుంది. ఇక్కడ చూడండి ఎంత గొప్పదండి. ఎవరైనా చేస్తారండి ఈ పని. ఎవ్రీ మినిట్ అది రెడీగా ఉంటుంది. యూనివర్స్ నీ సేవకుడు, నీ దగ్గర రెడీ ఉంటాడు, జీ హుజూర్ అని రెడీ ఉంటాడు. ఇలా మీరేం చెప్తే ఆ పని చేస్తాడు. మీరేం చేస్తున్నారంటే ఇప్పుడే కాఫీ కావాలంటున్నారు, ఏమన్నా టీ కావాలంటున్నారు. ఇప్పుడు కాఫీ ఏమన్నా టీ కావాలన్నా కన్ఫ్యూజ్లో ఉంది యూనివర్స్. దయచేసి మీ ఆలోచనల్ని కన్ఫ్యూజ్ చేయకండి యూనివర్స్కి. మీరు ఏమైతే చెప్పాలనుకున్నారో స్పష్టంగా చెప్పండి. దాన్ని ఏం చేయాలి, నమ్మండి, పొందండి. ఓకే, నమ్మండి, పొందండి, చెప్పండి, నమ్మండి, పొందండి. ఈ 3 సూత్రాలు కనుక మీరు గట్టిగా పాటిస్తే మీరు ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది. డబ్బనే కాదండి, డబ్బు అయితే చాలా ఈజీ, అసలు దాని గురించి ఆలోచించే అవసరం లేదు. సార్ చిన్న తంత్ర చూద్దాం సార్, చాలా రోజులైంది కదా, ఒక చిన్న తంత్ర మనీ మంత్ర సంబంధించి చెప్దాం మనం. వాస్తు బాగాలేదు, అది బాగాలేదు, డబ్బులు ఎప్పుడు వచ్చినా ఉండట్లేదు సార్, కంప్లైంట్స్ ఎక్కువ మాకు వచ్చేటి. వాస్తు గురించి అది పెద్ద సమస్య కదని గతంలో చెప్పాను. డబ్బులు నిలవట్లేదు సార్ బీరువాలో, ఎప్పుడు వస్తున్నాయి ఖర్చు అయిపోతున్నాయి. అసలు ఏంటి సార్ ఇది, ఒక పని చేయండి. యాంకర్, లంగర్ అంటారు తెలుగులో, అంటే పెద్ద పెద్ద పొడవలని ఆపడానికి పెద్ద లంగర్ వేస్తాడు. ఆ లంగర్ ఏదైతే ఉందో దాన్ని స్టిక్కర్ తీసుకోండి. అంటే ఇప్పుడు మనకు రేడియం స్టిక్కర్స్ వచ్చినాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాదాపు 4x4 సైజ్, 4 ఇంచ్ బై 4 ఇంచ్ ఆ సైజు లేదా 4x5 ఒక స్టిక్కర్ చేయించండి. చేయించి ఏం చేస్తారంటే మీ సింహద్వారం ఉంటుంది కదండి, ఇప్పుడు మీరు మెయిన్ డోర్లోకి పోతారు కదా, ఆ సింహద్వారం డోర్కి ఎడం పక్కన వేయండి, దాన్ని స్టిక్ చేయండి. అది దేనికి గుర్తు అంటే లంగర్ అనేది సంపదకు గుర్తు. అదేం చేస్తుంది, పెద్ద పెద్ద స్టీమర్లలో పెద్ద పెద్ద సరుకులు అంటే సంపద, డబ్బులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇంకేమైనా అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ ఆపుతుంది. కాబట్టి అది వేయడం వల్ల మీ ఇంటికి సంపద అనేది రావడం మొదలవుతుంది. షూర్, ఖచ్చితంగా అండి. ఎలా సార్ ఇవన్నీ మేము ప్రయోగాల్లో పెట్టాము, చేసాము, ఈరోజు సాధించాము. అందరికంటే చాలా బాగున్నాం. మా శిష్యులు కూడా చాలా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు బ్రహ్మాండంగా. ఒక శిష్యుడు ఉన్నవాడు రోజు 25 లక్షల అకౌంట్లో పడాలి, పడకపోతే వాడు నిద్రపోడు, అది తినడు, 2 ఏదో ఒకటి చేస్తాడు వాడు. కాబట్టి అంత డబ్బు మీద మమకారం, ప్రేమ పెంచుకున్నారు కాబట్టి అలా వస్తుంది. అందరూ బాగున్నారు, ఇంకా అందరూ బాగుండాలి, అదే మేము కోరుకుంటున్నామండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.